తమిళనాడు, కేరళ, అసోం, పుదుచ్చేరి ఎన్నికలు అయిపోయాయి. బెంగాల్లో తొలి దశ అయిపోగా ఇవాళ చివరి దశలో ఓటు వేసేందుకు ఓటర్లు రెడీ అయ్యారు. తొలి దశలో భారీ పోలింగ్ నమోదవడంతో రెండో దశ కూడా ఉత్సాహంగా సాగే ఛాన్స్ ఉంది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 294 అసెంబ్లీ స్థానాలు ఉండగా ఇవాళ 142 స్థానాలకు ఓటింగ్ జరుగుతుంది. బరిలో 1448 మంది అభ్యర్థులున్నారు. ఇది రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన దశగా మారింది. మొదటి దశ పోలింగ్ ఏప్రిల్ 23న 152 స్థానాలకు జరిగితే రికార్డు స్థాయిలో 93.19% పోలింగ్ నమోదైంది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత బెంగాల్లో అత్యధిక శాతం ఓటింగ్ జరగటం ఇదే మొదటిసారి. ఈ ఎన్నికల ఫలితాలు మే 4న బెంగాల్, తమిళనాడు, కేరళ, అసోం, పుదుచ్చేరితో పాటు వెలువడనున్నాయి. ఈ ఎన్నికల మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ మధ్య తీవ్ర పోటీని ప్రతిబింబిస్తున్నాయి. సాధారణ ప్రజలు, ముఖ్యంగా మహిళలు, యువత, రైతులు ఈ ఎన్నికలను తమ భవిష్యత్తుతో ముడిపెట్టి చూస్తున్నారు. ఉపాధి, అభివృద్ధి, భద్రత, స్థానిక సమస్యలు ప్రధాన అంశాలుగా ఉన్నాయి. మొత్తం 3,21,73,000 మంది ఓటర్లు ఓటు వేస్తున్నారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు సాగుతుంది. మొదటి దశలో ప్రధానంగా ఉత్తర బెంగాల్ జిల్లాలు, కొన్ని దక్షిణ జిల్లాల్లో పోలింగ్ జరిగింది. నేటి రెండో దశ కోల్కతా, హౌరా, నాథియా, ఉత్తర 24 పరగణాలు, దక్షిణ 24 పరగణాలు, హుగ్లీ, పూర్వ బర్ధమాన్ వంటి జిల్లాల్లో జరుగుతోంది. ఈ రెండు దశలు కలిపి రాష్ట్రంలోని అన్ని స్థానాలకు ఓటింగ్ పూర్తవుతుంది. రెండో దశ ఎన్నికల కోసం 41,001 పోలింగ్ బూతులు ఏర్పాటు చేశారు. అన్ని బూతుల్లో వెబ్ కాస్టింగ్ ద్వారా నిరంతర పర్యవేక్షణ జరుగుతుంది. వృద్ధులు, వికలాంగులు, మహిళా ఓటర్లకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గతంలో లాగానే మొబైల్ డిజిలాట్ సౌకర్యం, ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేశారు. ఓటు వేయడానికి ఓటర్ ఐడి, ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్ వంటి ఏదైనా ఫోటో గుర్తింపు కార్డు అవసరమని చెప్పారు. ఎన్నికల సంఘం ఈ దశలో అత్యంత కఠినమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. 2,321 కంపెనీల సిఆర్పిఎఫ్ పోలీసులను మోహరించారు. రాష్ట్ర పోలీస్ సిబ్బంది 38,000 మంది వరకు ఉంటారు. 8,000కు పైగా సూపర్ సెన్సిటివ్ బూతులను గుర్తించారు. డ్రోన్లు, సీసీటీవీ కెమెరాలు, మోటార్ సైక్లింగ్ పెట్రోలింగ్ ద్వారా పర్యవేక్షణ ఉంది. 142 జనరల్ అబ్జర్వర్లు, 95 పోలీస్ అబ్జర్వర్లు, 100 ఎక్స్పెండిచర్ అబ్జర్వర్లను నియమించారు.